వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఇవాళ మన టాపిక్ వెరికోస్ వెయిన్స్. అసలు వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి, ఏ స్టేజ్లో దీనికి సర్జరీ చేస్తారు, ఎవరికి చేస్తారు, దీని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చంద్రశేఖర్ గారు, వాస్కులర్ సర్జన్, అపోలో హాస్పిటల్స్ నుంచి. వారితో మాట్లాడి మరిన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా మీరు వాస్కులర్ సర్జన్ అన్నారు. సో సార్, అయితే వాస్కులర్ సర్జరీ ఎలా చేస్తారు, ప్రొసీజర్ ఎలా ఉంటుంది చెప్తారా? వాస్కులర్ సర్జరీ అంటే ఓన్లీ వార్కోజ్ వెయిన్స్ కాదండి. who deal with any infection or any problem related to vascular tissues. అంటే డయాబెటీస్ ఫుట్ కానీ, వార్కోజ్ వెయిన్స్ కానీ, స్మోకర్స్ ఎక్కువసేపు నడుస్తుంటే కాళ్ళు నొప్పులు వస్తే, కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోతే వాళ్ళకి కాళ్ళకి బైపాస్ చేయడం కానీ, యాంజియోప్లాస్టిక్ కానీ, ఇలాంటి రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ రొటీన్గా చేసేవి వార్కోజ్ వెయిన్స్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఏవి ఫిస్టులా అని డయాలసిస్ కోసం మేము చేస్తుంటాం. ఓకే డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి? వీన్స్ అంటే సెరలు అండి. ఎవరు ఎక్కువసేపు నుంచుంటారో, ప్రొలాంగ్డ్ స్టాండింగ్, లైక్ టీచర్స్, పోలీస్ పర్సనల్, టీవీ యాంకర్స్, సర్జన్స్, ఎనీ పర్సన్ హూ ఈజ్ స్టాండింగ్ ఫర్ ప్రొలాంగ్డ్ అవర్స్, వాళ్ళకేంటే ఎక్కువసేపు నుంచి కొంతమంది కంజెంటల్గా కూడా ఉంటుంది, కొంతమందికి వంశపారంపర్యం కూడా వస్తుంది. దానివల్ల సెరలు అనేది ఇప్పుడు హార్ట్ నుంచి రక్తనాళాలు ఆర్టరీస్ ద్వారా సర్క్యులేషన్ కిందకి వెళ్తే వీన్స్ నుంచి మళ్ళీ హార్ట్లోకి రావాలి. ఆ ఎక్కువసేపు నుంచోవడం వల్ల వీన్స్లో వీక్నెస్ వచ్చి వాల్వ్స్లో వీన్స్ డైలేట్ అవుతాం మొదలు పెడతాయి, అంటే వ్యాకోచ్ ఇస్తాయి. సో దాన్ని సిరలు ఉబ్బుతాయి. దానివల్ల బ్లడ్ అక్కడ స్టాగ్నేట్ అవుతుంది. దాని నుంచి కాళ్ళు నల్లగా అవటం, పుండ్లు పట్టడం, తర్వాత పుండ్లు మానకపోవటం, తర్వాత బ్లడ్ సడన్గా రప్చర్ అయ్యి వెజల్స్ రక్తం కారటం, ఇవన్నీ వార్కోజ్కి సంబంధించినవి. దాన్ని ఎంత తొందరగా మనం ట్రీట్ చేస్తే అంత మంచిది. ఓకే డాక్టర్, అంటే ఎవరిలో వస్తుంది, దీనికి ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా, ఆడవారిలో ఎక్కువ ఉంటుందా, మగవారిలో ఎక్కువ ఉంటుందా? చెప్పే కదండి, ఎవరు ఎక్కువసేపు ఉంటుంది, అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంటూ ఉండదండి. బట్ యాక్చువల్లీ ఇంకా లేడీస్లో ఎక్కువ వస్తుంది ఈసారి. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి ఎక్కువసేపు నుంచోవటం వల్ల, లేకపోతే ఎక్కువ సెరలు ఉబ్బి ఉండటం వల్ల, రెస్ట్ తీసుకోవడం వల్ల, దీనివల్ల సెరలు ఉబ్బి రక్తం పగిలి రక్తం కారే ఛాన్స్ వస్తుంది. కాబట్టి మనం తొందరగా డీల్ చేసి దాన్ని ట్రీట్ చేస్తాం అనమాట. ఎలా ఉంటాయి డాక్టర్, దీని లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి? ఫస్ట్ ఇవన్నీ పెయిన్లెస్ స్వెల్లింగ్స్ అండి. ఇప్పుడు వార్కోజ్ వెయిన్స్ వల్ల నొప్పి ఉండదు, బాధే ఉండదు. కాళ్ళ కంజెషన్ వస్తుంటుంది, అంటే కాళ్ళలో ఏదో సాయంత్రం అయ్యేటప్పటికి చాలా ఇబ్బందిగా బరువుగా ఉండటం మొదలు పెడుతుంటాయి. చాలామంది చెప్పే కంప్లైంట్ అంటే ఇవే. చాలా రోజుల నుంచి కాళ్ళు తీపులుగా ఉంటాయండి, లేకపోతే కాళ్ళు గుంజుతుంటాయి అంటారు. తర్వాత చూస్తే చక్కగా వెయిన్స్ కనబడుతుంటాయి. వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు, వాళ్ళు నొప్పి ఉండదు కాబట్టి వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు ఇలాగ ఉంటాను. చాలామంది క్రేప్ బ్యాండేజ్ అప్లై చేస్తాను, కాళ్ళు పైన పెట్టి పడుకుంటాను సరిపోతుంది అంటారు. అందరికీ అలా కాదండి. దీంట్లో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి వార్కోజ్ వెయిన్స్లో. ఇనీషియల్ స్టేజ్లో అయితే మనం స్టాకింగ్స్ వాడి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైక్ బరువు పెరగకుండా ఉంటాం, థైరాయిడ్ లేకుండా ఉంటాం, తర్వాత డయాబెటీస్, షుగర్, హైపర్ టెన్షన్ అని కంట్రోల్ ఉంచుకోవటం, స్టాకింగ్స్ వేసుకోవటం, ఇవన్నీ చేస్తే ఇనీషియల్ స్టేజ్లో అయితే ట్యాబ్లెట్స్తో స్టాకింగ్స్తో తగ్గిపోతుంది. కానీ మరీ ముదిరిపోయి కాళ్ళు నల్లగా అయిపోయి పుండ్లు పడి అయితే మాత్రం వార్కోజ్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేయాలి. అది మేము అత్యాధునిక ప్రొసీజర్స్ లైక్ లేజర్ థెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ ఉన్నాయి. ఇంతకుముందు మేము 10 years బ్యాక్ మేము కట్ చేసి వీన్స్ని తీసేసేవాళ్ళం, ఓపెన్ సర్జరీస్. నౌ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఎండోవాస్కులర్, అంటే లేజర్తోనే క్లోజ్ చేసేచ్చు. రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఆన్ ది సేమ్ డే వీ కెన్ డిశ్చార్జ్ ది పేషెంట్ ఆల్సో. అపోలోలో మేము రొటీన్గా డే టు డే ప్రాక్టీస్ ఇది వార్కోజ్ వెయిన్స్ రావడానికి. కానీ అందరికీ చేయాల్సిన అవసరం లేదు. ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మేము ఇప్పుడు సపోజ్ 10 members చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ 8 members దాకా పేషెంట్స్కి మేము మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తాం. తప్పదని ఇంకా మరీ డైలేట్ అయిపోయి నల్లగా ఉండి వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండి కంజెషన్ ఉంటే మాత్రం దెన్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ సిమ్టమాటిక్ దెన్ వీ నీడ్ టు ట్రీట్. సార్, మరి ఇనిషియల్ స్టేజ్ అంటున్నారు, మరి అప్పుడు ఎలా గుర్తించాలి వాటిని? నొప్పి ఉండదు, తెలియదు, వాళ్ళు ఎలా చేసుకోవాలి మరి? ఇనిషియల్ స్టేజెస్ వీ కాల్ యాజ్ రెటిక్యులర్ వీన్స్ ఆర్ టెలింజెక్టేస్ అండి. చిన్న చిన్న సాలిడ్ గుడ్ లాగా ఉంటుంది అన్నమాట. వీన్స్ తొడ మీద వస్తుంటుంది, కాళ్ళ మీద వస్తుంటాయి, సిరలు లైట్ కనబడుతుంటాయి. అప్పుడే వాళ్ళు స్టాకింగ్స్ వేసుకుంటే అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వదు. కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఇదేముంది లేవని. స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటే పెయిన్ ఉండదు కాబట్టి వాళ్ళు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. అదే పంటి నొప్పి అనుకోండి, పరిగెత్తుకు వెళ్తారు. ఈ వీన్స్ బాగా డైలైట్ ఉండటంతో తర్వాత పడుకుంటే తగ్గిపోతుంటాయి, లేచి చూస్తే ఏం కనపడదు వాళ్ళకి. బట్ బై ఈవినింగ్ దే విల్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్, లైక్ కంజెషన్ అని. ఆ సిమ్టమాటిక్గా ఉండే పేషెంట్స్ కాళ్ళకి స్కాన్ చేసినప్పుడు మనం వార్కోజ్ వెయిన్స్ బాగా డైలైట్ అయి ఉంటే మాత్రం వీ షుడ్ ట్రీట్ దట్. ఏంటి సార్ ఇన్వెస్టిగేషన్స్ ఏం అవసరం అవుతాయి దీనికి? యూజువల్గా గో హెడ్ విత్ ద డాప్లర్ స్కాన్ అండి. డాప్లర్ స్కాన్ అని అది జస్ట్ 1 hourలో అయిపోతుంది, రిపోర్ట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది.
స్కాన్లో ఎస్ఎఫ్జే రిఫ్లెక్స్ అంటాం, అంటే సెఫనోఫిమరల్ జంక్షన్, అంటే గజ్జల్లోంచి బ్లడ్ లీక్ అవుతుంటే వాల్స్ డ్యామేజ్ అయితే అది కూడా గ్రేడింగ్ బట్టి గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉంటే సివియారిటీని బట్టి మనం ట్రీట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది మైల్డ్గా ఉన్న దాంట్లో కూడా దానివల్ల గుండెపోటు వస్తుంది లేకపోతే చచ్చిపోతారని భయపడి చాలామంది చేసుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ వారంటెడ్. అంత అవసరం లేదు. ఓన్లీ అడ్వాన్స్ స్టేజ్లో లేకపోతే గ్రేట్ రిఫ్లెక్స్ ఉండి బాగా ఎక్కువగా ఉండి పేషెంట్ సిమ్టమాటిక్గా ఉంటే అప్పుడు చేస్తాం. ఓకే డాక్టర్, అయితే చాలా మందికి అవగాహన ఉండదు మెయిన్గా వెరికోస్ వెయిన్స్ అంటే అదేదో నరాల వ్యాధనో లేకపోతే ఇంకోటి అనుకుంటారు. అండ్ ఇంకొకటి రాంగ్ అంటే అజంప్షన్ ఉంటుంది. ఫస్ట్ అసలు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మీ ఎలాంటి లక్షణాలు కనబడగానే? బేసిక్గా వారికోస్ వెయిన్స్ షుడ్ బి డెల్ట్ బై వాస్కులర్ సర్జన్ ఉన్నాయండి మాకు. ఎందుకంటే మేము ప్యాథోఫిజియాలజీ తెలుసు. సపోజ్ మేము చూసే కేసులో చాలా వరకు అడ్వాన్సెస్ కేసులు వస్తాయి, అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తామంటే మేము హైబ్రిడ్ ప్రొసీజర్, అంటే లేజర్ చేసిన తర్వాత స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా చేసేస్తాం. ఆ పెద్ద పుండు ఉంటుంది కదా ఆ యాంకిల్ మీద, తగ్గదు. చాలామంది చాలా సింపుల్ అనుకుంటారు కానీ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ థియరీ బిహైండ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ లైక్ సో విల్ డూ హుక్ ఫ్లూబెక్టమీ, ఫోమ్ స్క్రూ థెరపీ అని చిన్న కనబడుతున్నాయి అనుకోండి, దానికి ఫోమ్ కూడా ఇచ్చేచ్చు. సో మల్టిపుల్ ప్రొసీజర్ చేస్తే ఒకసారి వస్తే మళ్ళీ ఇంకోసారి రాకుండా పోతుంది. చాలాసార్లు దీంట్లో రికరెన్స్ వస్తుంది. వారికోస్ వెయిన్స్ అంటే డెఫినెట్గా వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. చాలామంది ఇవి నరాలు అనుకుంటారు, సెరలు వేరు నరాలు వేరు. నరాలుకుని అది వాళ్ళు న్యూరో సర్జన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ కలుస్తారు. మాకు వచ్చే కేసు అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 50% కేసెస్ రిఫర్డ్ బై సమ్ అదర్ సర్జన్స్. కానీ చాలామంది ఏంటారంటే దాని గురించి అవగాహన లేని వాళ్ళు ఏం లేదమ్మా మీరు పట్టి కట్టుకోండి కాళ్ళకి అంతకన్నా వద్దు, ఆపరేషన్ చేస్తే మళ్ళీ వస్తాయంటారు. దాంతో పేషెంట్కి ఇంకా భయం వస్తుంది వాళ్ళకి రావాలంటే. బట్ మా దగ్గర వచ్చిన వాళ్ళని చాలామందికి కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. సార్, అయితే మరి కొందరికి టాబ్లెట్స్ ద్వారా ఆయింట్మెంట్స్ వాడుతూ ఉంటారు, దానివల్ల అసలు ఉపయోగం ఉంటుందా? చెప్పే కదండి, ఇనిషియల్ స్టేజ్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఫ్లావినాయిడ్స్ అంటాం, అంటే అది వీనస్ వాల్ని టోన్ ఇంక్రీజ్ చేస్తుంది. అది ఆ కంజెషన్ తగ్గించి కొంచెం రిలీఫ్ వస్తుంది. వీ కాల్ ఇట్ యాజ్ డాఫ్లాన్ అని రొటీన్గా దొరికేది. అది ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే పర్లేదు. కానీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండి ప్రామినెంట్గా వారికోస్ కనబడుతుంటే ఆ డిఫెక్ట్ ఉందంటే ఆ డిఫెక్ట్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే బాడీలో ఉన్న బ్లడ్లో 1/4 ఆఫ్ ది బ్లడ్ ఈజ్ పూల్డ్ అప్ ఇన్ ది లోవర్ లిమ్స్, కాళ్ళల్లో. సో దే విల్ స్టార్ట్ హ్యావింగ్ సివియర్ నమ్నెస్, అంటే ఇక్కడ మెడ నరాలు పట్టేయటం, తిమ్మిళ్ళు ఎక్కడం, చేతులకి డ్రౌజీగా ఉండటం ఉంటాయి. ఎందుకంటే ఆ బ్లడ్ అంతా నిల్వ ఉండిపోతుంది కాళ్ళల్లో. అది అవ్వకుండా ఉండాలంటే మనం స్కాన్ చేసి డీప్ ఫిన్స్ బాగుంటేనే అప్పుడు చేయాలి. డీప్ ఫిన్స్ అని ఉంటాయండి. ఇప్పుడు సిరలు ఉంటాయి కదా, లోపల సిరలు ఉంటాయి, ఆ సిరల్లోకి బ్లడ్ వెళ్ళి అక్కడి నుంచి హార్ట్లోకి వెళ్ళాలి. ఆ సిరల్లో ఏమైనా ప్రాబ్లం ఉండి లేకపోతే డీవీటీ అంటాం, డీప్ ఫిన్ థ్రాంబోసిస్, అక్కడ గడ్డలు ఉండి అవి ఉన్నాయనుకోండి, లేకపోతే డీప్ ఫినస్ రిఫ్లెక్స్ అంటే అవి కూడా డ్యామేజ్ అయిపోయానుకోండి, అప్పుడు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే ఇవి జస్ట్ కాల్ చేసాం అనుకోండి, వారికోస్ వెయిన్స్ అంటే జస్ట్ విల్ బర్న్ ద వెయిన్ విత్ లేజర్. దాంతో డీప్ ఫిన్స్లో క్లాట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కాలు బోతకాల్లో అయిపోతుంది. సో బ్లడ్ షుడ్ సర్క్యులేట్. అందుకని దట్ ఈస్ ద రీజన్ విల్ డూ స్కాన్ ఆల్వేస్. సార్, ప్రొసీజర్స్ చాలా ఉంటాయి అంటున్నారు. సో ఏమేమి ఉంటాయి సార్, వాటి టైప్స్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? మెయిన్గా లేజర్ అండి. ఫస్ట్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వచ్చేది, తర్వాత మోకాన్ ఇంకోటి ఏదో వచ్చింది. కానీ ఇట్స్ ఆర్ నాట్ టైమ్ టెస్టెడ్. రేడియో ఫ్రీక్వెన్సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్, బట్ లేజర్ ఈజ్ టైమ్ టెస్టెడ్. అండ్ లేజర్తో రిజల్ట్స్ బాగుంటాయి. త్రూ అవుట్ వరల్డ్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. 97% రిజల్ట్స్ ఉన్నాయి. సో పంచర్ ద వీన్ జస్ట్ అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ స్కాన్లో చేస్తూ వీన్ పంచర్ చేస్తే దాని నుంచి లేజర్ పంపించి గ్రాయిన్ నుంచి మొత్తం సీల్ చేసుకుంటూ వచ్చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ఏ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ప్రొసీజర్. బట్ పేషెంట్ కెన్ బి డిశ్చార్జ్ ఇమీడియట్లీ ఆన్ దిస్ సేమ్ డే. దీంతో పాటు ఫోమ్ స్క్రూథెరపీ అంటాం. మీరు ఎంత బాగా చేసిన వారికోస్ వెయిన్స్ కాళ్ళల్లో సిరలు కనబడుతున్నాయి అనుకోండి, దే ఆర్ వెరీ మచ్ అన్హ్యాపీ. సార్ మారం చేశారు కానీ కాళ్ళ మీద కనబడుతున్నాయి అంటే, సో అక్కడ లేజర్ వెళ్ళలేదు, అక్కడ ఫోమ్ స్క్రూథెరపీని ఇస్తాం. కొన్నిసార్లు బ్యాక్ సైడ్ ఉంటాయి, గుత్తులుగా కనబడుతుంటాయి, అది లేజర్ వెళ్ళలేదు, దాన్ని హుక్ ఫ్లూబెక్టమీ చిన్న ఇన్సిషన్ని హుక్తో తీసేస్తాం. సో ఇట్ ఈస్ ఎ హైబ్రిడ్ ప్రొసీజర్. చాలామంది లేజర్ అంటాం కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే విల్ డూ లేజర్, మళ్ళీ హుక్తో తీస్తాం, మళ్ళీ ఫోమ్ కూడా ఇస్తాం. సో అన్నీ ఒకేసారి. సో పేషెంట్ విల్ బీ వెరీ హ్యాపీ. లైక్ ఒకసారి అవసరమైతే పెద్ద అల్సర్ ఉందనుకోండి, చాలాసార్లు పట్టి కట్టేసి పంపిస్తుంటారు కానీ అల్సర్ హీల్ అవ్వదు, ఇట్ టేక్స్ టైం. దాంతో ఏం చేస్తాం, చేస్తున్నప్పుడే చిన్న గ్రాఫ్ట్ కూడా తీసేస్తాం, స్కిన్ గ్రాఫ్ట్ చేసేస్తాం అనుకోండి, ఆ అల్సర్ కూడా క్లోజ్ అయిపోతుంది. అండ్ రిజల్ట్స్ విల్ బి వెరీ. సార్, అయితే ఈ సర్జరీ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అన్ని ఏజ్ గ్రూప్స్కి చేయొచ్చు, అదేవిధంగా వేరే వ్యాధులతో బాధపడే క్రానిక్ స్టేజెస్ వాటితో ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా చేస్తారా? డెఫినెట్గా. దీనివల్ల పేషెంట్కి ఇబ్బంది అయితే, దీనివల్ల పేషెంట్కి హైపర్ టెన్షన్ ఇంకా ఉంటే, లేకపోతే డయాబెటీస్ ఉంటే బెటర్ టు డూ ఎండోవీనస్ ప్రొసీజర్. ఎందుకంటే మీకు కటింగ్ ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్గా విల్ పంచర్ ద వీన్, విల్ బర్న్ ద వీన్, అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండవు. అండ్ సెకండ్ థింగ్, పేషెంట్కి
ఏజ్ అంటూ ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదండి. ఇట్ మే స్టార్ట్ ఎట్ 20 years, ఇట్ మే గో అప్ టు 70 to 80 years ఆల్సో. యూజువల్గా మరీ 70-80 years ఉంటే విల్ గివ్ దమ్ మెడికల్ మేనేజ్మెంట్, వాళ్ళని ట్రబుల్ చేసి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇఫ్ ద సిమ్టమాటిక్ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటే మాట ఏజ్ ఇస్ నాట్ ఏ క్రైటీరియా. ఎవరికైనా ఎప్పుడైనా చేయొచ్చు. నేను 20 years అమ్మాయికి చేసిన రోజులు ఉన్నాయి, 70 years వాళ్ళకి చేసిన రోజులు కూడా ఉన్నాయి. దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ సపరేషన్ కూడా ఏమి ఉండదు. అంటే ఇది ఒక మేల్స్కి వస్తుంది, ఇక్కడ ఫీమేల్స్కి వస్తుందని లేదు. ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సార్ మరి సర్జరీ తర్వాత కూడా మళ్ళీ తిరగబడుతుందా? ఒకవేళ వస్తే దానికి ఏంటి ట్రీట్మెంట్? ఎస్, మంచి క్వశ్చన్. ఎందుకంటే మేము యాజ్ ఎ వాస్కులర్ సర్జన్స్ విల్ డూ ది స్కానింగ్ అండ్ విల్ బర్న్ ద వీన్ అండ్ విల్ సెలెక్టివ్లీ చెక్ ద వీన్స్, ఆల్ ద వీన్స్. అండ్ ఏమాత్రం ఎక్కడైనా ఉంటే కూడా విల్ టేక్ అనదర్ 1 hour ఎక్స్ట్రా. వుడ్ డూ చెప్పే కదా ఫోమ్ స్క్లియోథెరపీ, హుక్ ఫ్లిపెక్ట్, అండ్ ఇవన్నీ చేసినందుకు కూడా రావటం అనేది చాలా అరుదు. అండ్ సెకండ్ థింగ్, మనం పేషెంట్ ఎడ్యుకేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్. చేసిన తర్వాత కూడా స్టాకింగ్స్ వేసుకోమని చెప్పాలి. మనం చెప్పిన పేషెంట్స్ కొంతమంది వేసుకోరు. సో పేషెంట్స్ కౌన్సిలింగ్ చేయాలి, తర్వాత పేషెంట్తో టచ్లో ఉండాలి. వీ నీడ్ టు ఆస్క్ ద పేషెంట్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ 15 days, ఇవాల్యుయేట్ చేయాలి. ఇప్పటివరకు చేసిన వాటిలో మాత్రం ఒక్కరు కూడా రికరెన్స్ వస్తుందని నా కేసులో నేను చేస్తాను. ఎందుకంటే వీ డోంట్ టేక్ దట్ ఛాన్స్. మళ్ళీ పేషెంట్ వచ్చి సార్ మళ్ళీ రికర్ అయిందంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పేషెంట్కి ఇబ్బందిగా ఉంటుంది, మాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సో యూజువల్లీ వీ డూ సెలెక్టివ్లీ అండ్ వీ డూ వెరీ ఎలెక్టివ్లీ అండ్ మొత్తం క్లోజ్ చేసేస్తాం. ప్రాపర్గా చేస్తే రికరెన్స్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే మరి సర్జరీ తర్వాత ఏమైనా జాగ్రత్తలు పాటించాలా? ఫుడ్ డైట్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ ఏమైనా చేసుకోవాలా? బరువు పెరగకుండా ఉండాలండి, స్టాకింగ్స్ వాడుతూ ఉండాలి. మేము చెప్పినట్టుగా ట్యాబ్లెట్స్ 1 or 2 tablets వేసుకుంటూ ఉండాలి. 15 days to 1 month మ్యాక్సిమం. అవి వేసుకోగానే వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎక్కడైనా 1 or 2 stitches ఉంటే హుక్ ఫ్లిపెక్ట్ మనం చెప్పే కదా, బ్యాక్ సైడ్ అని ఉంటే వీన్స్ తీస్తాం. దానికి మేము జస్ట్ ఆ స్టిచెస్ ఓపెన్ చేయడానికి ఇంటెన్షనల్గా మేము 15 days తర్వాత రమ్మని చెప్తాం. సో దట్ మన పేషెంట్ చూసినట్టు ఉంటుంది, స్టిచ్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది, పేషెంట్ కూడా హ్యాపీగా ఉంటుంది డాక్టర్ చూసారని. ఓకే డాక్టర్, సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇమ్మీడియట్గా అండి. ఆన్ ది నెక్స్ట్ డే యాక్చువల్గా యూఎస్లో ఇట్ స్టార్టెడ్ లేజర్ థెరపీ. ఎందుకంటే వాళ్ళు కావాలని చెప్పి సర్జరీ చేసిన తర్వాత 10-15 days లీవ్లు పెట్టుకోవడంతో దెన్ దిస్ ఎండోవీనస్ ప్రొసీజర్స్ కేమ్ అవుట్. సో దట్ అంబులేషన్ అంటే లేచి ఆపరేషన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా లేచి నడవటం అనేది లేజర్తో చేస్తే నెక్స్ట్ డే నుంచి చేసుకోవచ్చు అన్ని పనులు. ఇనిషియల్ డేస్లో కొంచెం లైట్ కాళ్ళ వాపు ఉంటుంది, కొంచెం నొప్పులు ఉంటాయి బికాస్ ఆఫ్ లేజర్. దానికి ట్యాబ్లెట్స్ ఇస్తాం. 3 or 4 days అవుతే దే బికమ్ నార్మల్. ఓకే డాక్టర్, చాలా మంది పెయిన్ ఉండదు కాబట్టి ఎవరు చూస్తారులే అని కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఎందుకు ట్రీట్ చేయాలి అంటే ఏం చెప్తారు మీరు? అందుకనే మనం పేషెంట్కి అవేర్నెస్ తెప్పించాలండి. ఎందుకంటే ఇట్ డిక్రీస్ ద లైఫ్ స్పాన్. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలంటే మనం లేజర్తో క్లోజ్ చేయాల్సిందే. చాలామంది నొప్పి లేదు కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ కూడా నేను ఎప్పటి నుంచి ఉందామంటే 4-5 years నుంచి 10 years నుంచి కూడా అంటారు. ఐఎమ్ సో వరీడ్ లైక్ మరి ఉన్నాళ్ళు పట్టించుకోవద్దంటే నొప్పి లేదు కాబట్టి పట్టించుకోవట్లేదు. ఇది ఎస్పెషల్గా మొన్న అతను కరీంనగర్ నుంచి ఫార్మర్ రైతు, చాలా గ్రాస్గా ఉన్నాయి వారికోజ్ వెయిన్స్. ఇన్నాళ్ళు ఎందుకు అంటే నొప్పి లేదు కాబట్టి పట్టించుకోవట్లేదు సార్ అన్నాడు. బట్ నౌ హీ స్టార్టెడ్ హ్యావింగ్ సివియర్ కంజెషన్, డిస్కంఫర్ట్. అండ్ సెకండ్, ఇట్ హ్యాస్ ఎ లోడ్ ఆన్ ది హార్ట్. హార్ట్ హ్యాస్ టు సక్ ద బ్లడ్ అగెన్స్ట్ గ్రావిటీ. కింద నుంచి శరీరంలోంచి బ్లడ్ లాగాలి హార్ట్. సో హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ వారికోజ్ వెయిన్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ వీ షుడ్ ట్రీట్ దమ్. వంశపారంపర్యంగా కూడా అంటున్నారు కదా, మరి ఎంత పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తర్వాత తరం పిల్లలకు కానీ ఎవరికైనా? ఇప్పుడు సపోజ్ మదర్కి ఫాదర్కి ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ పక్కా వస్తుందని మాత్రం చెప్పడానికి ఏ ఆధారాలు లేవండి. యూజువల్గా అడుగుతుంటామట, మీకు వారికోజ్ ఎర్లీ ఏజ్లో వచ్చింది అనుకోండి, సపోజ్ పెద్ద ఓవర్ వెయిట్ కూడా ఉంటారు, సన్నగా ఉంటారు, కానీ వారికోజ్ వస్తాయి. ఇంక మీ ఇంట్లో ఎవరికైనా ఉందంటే మా మదర్కి ఉంది, మా అమ్మమ్మకి ఉంది అని చెప్తుంటారు. దాని అర్థమవుతుంది ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ దర్ ఫ్యామిలీ అని. సో అది కొంతమందికి వంశపారంపర్యంగా వస్తుంది. పాప వాళ్ళు ఎంత నాజుగ్గా ఉన్నా, ఎంత డైటింగ్ చేసినా, ఎంత ఉన్నా కొంతమందికి రావాల్సి వస్తుంది. కొంతమందికి వీనస్ ఎక్టేజియా అంటాం, అంటే ఆల్రెడీ వీన్స్ కొంచెం ప్రామినెంట్గా ఉంటూ ఉంటాయి. కొంతమంది వస్తుంటారు, సార్ కొంచెం వీన్ ప్రామినెంట్ కనబడుతుంది, దీన్ని ఫోమ్ స్క్లియోథెరపీ చేయండి అని. నేను అడ్వైజ్ చేస్తుంది అవసరం లేదని. బట్ కొంతమందికి అలా ప్రామినెంట్ కనబడుతుంది. లేడీస్కి అలా కనబడటం అనేది వాళ్ళు దే డోంట్ ఫీల్ హ్యాపీ. సో కొంతమంది స్కర్ట్స్ వేసుకునే వాళ్ళకి కొంచెం థైస్ మీద కనబడుతుంది, లేకపోతే కాళ్ళ మీద కనబడుతుంది చిన్న చిన్న వీన్స్. ఈవెన్ దో దే ఆర్ స్మాల్గా ఉన్న స్టాకింగ్స్గా అని చెప్పినా దే ఆస్క్ ఫర్ ఫోమ్ స్క్లియోథెరపీ. అలాంటి వాళ్ళకి లేజర్తో చేయక్కర్లేదు. సింపుల్ బెడ్ సైడ్ ఆన్ టేబుల్ లైట్గా ఫోమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. బట్ బిఫోర్ దట్ వీ నీడ్ టు డూ ఎ స్కాన్. లోపల వారికోజ్ ఉండి జస్ట్ ఫోమ్ ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. సో ఫర్ ఎనీ పేషెంట్ హూ కమ్స్ విత్ టు అవర్ ఓపీడీ విల్ డూ స్కాన్ యాజ్ అ బేసిక్ ఇన్వెస్టిగేషన్. దాంట్లో వారికోజ్ లేకుండా ఓన్లీ మైల్డ్ వీన్స్ ఉంటే విల్ రికమెండ్ దమ్ టు వేర్ స్టాకింగ్స్.
కొంతమంది సార్ ఫోమ్ ఇచ్చేయండి అంటారు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఎ సెలెక్టివ్ బేసిస్లో చేస్తాం. ఓకే డాక్టర్, మరి నిలబడి పనులు చేసే వృత్తులు వాళ్ళు, సో వాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత కానీ సర్జరీ తర్వాత కానీ అంటే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చా వాళ్ళ జాబ్ని? వాళ్ళకి హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఓకే. అసలు యాక్చువల్గా వారికోజ్ లేజర్ థెరపీ చేసేదే టు ఇంప్రూవ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో వాళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి దే కెన్ హ్యాపీలీ మూవ్ ఆన్. అండ్ స్టాకింగ్స్ కూడా కొన్ని రోజులు వేసుకున్న తర్వాత మానేయచ్చు. ఒక 15 days 1 month మ్యాక్సిమం 2 months మేము చెప్పిన కొంతమందికి వాళ్ళు 15 days 20 days తర్వాత 1 month తర్వాత వాళ్ళు మానేస్తారు. వాళ్ళకి అవసరం కూడా లేదనిపిస్తుంటుంది. ఓకే డాక్టర్, అయితే లాస్ట్ స్టేజ్ అంటున్నారు, మరి ఆ లాస్ట్ స్టేజ్లో లెగ్స్ ఎలా కనిపిస్తాయి, దాన్ని ఎలా వాళ్ళు ఐడెంటిఫై చేయాలి? ఇంతవరకు మోకాల వరకు కాళ్ళు తెల్లగా ఉంటాయండి. కింద నుంచి కొంచెం నల్లగా అవటం మొదలు పెడతాయి. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ వీనస్ హైపర్ టెన్షన్ అంటాం. ఆ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ లాగా వీనస్ హైపర్ టెన్షన్. అవి స్మాల్ వీన్స్ అన్ని రప్చర్ అయిపోతాయి. ఆ ప్రెషర్ తట్టుకోలేక బ్యాక్ ఫ్లో వల్ల రప్చర్ అయిపోయి ఆ బ్లడ్ అంతా వెళ్ళి స్కిన్కి అటాచ్ అవ్వడం వల్ల అక్కడ స్టాగ్నేట్ అవడం వల్ల స్కిన్ నల్లగా అవడం మొదలు పెడుతుంది పెద్ద పెద్ద ప్యాచెస్గా. దే ఇష్యూమ్ దట్ ఇట్ ఈస్ అ స్కిన్ డిజార్డర్ అని దే గో టు డెర్మటాలజిస్ట్. వాళ్ళు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చూసి చెప్తారు ఇది వారికోజ్ వెయిన్స్ అండి, మీరు వెళ్ళండి. అప్పుడు వాళ్ళకి స్కాన్ చేసి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి నిజంగా వారికోజ్ వెయిన్స్ ఉంటే దాన్ని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా స్లోగా 2 or 3 yearsలో స్కిన్ డిస్కలరేషన్ కూడా పోతుంది. కానీ ఒకసారి అల్సర్ ఫామ్ అయితే మాత్రం వీ షుడ్ ఇంటర్వెన్ బిట్ ఫాస్ట్. అల్సర్స్ తగ్గవు. స్పెషల్గా డయాబెటీస్ పేషెంట్స్లో అల్సర్స్ వచ్చాయనుకోండి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇన్ఫెక్షన్ అయ్యామని. సో వీ ట్రీట్ దమ్ వెరీ మెడికల్. సో ఆ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ భయపడుతూ ఉంటారు. అంటే దీని ట్రీట్మెంట్ సర్జరీ అనగానే ఫస్ట్ వాళ్ళు గాయాలు అవుతాయని టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. వర్రీ వల్ల గాయం అయితే అక్కడ మళ్ళీ పుండు మాందేమని. అందుకని ఈ లేజర్తో థెరపీ చేస్తే పుండు అలా ఆ మాట డిస్కషనే ఉండదు. సో లేజర్తో చేస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎప్పుడైనా డయాబెటిక్ పేషెంట్స్ వస్తే వీ డూ ఇట్ అండర్ రీజనల్ అనస్థీషియా అండి, లోకల్లో చేయం. ఎందుకంటే దే ఆర్ సో అప్రెహెన్సివ్, చాలా ఆల్రెడీ వర్రీగా ఉంటారు. వూండ్ టాయిలెటింగ్ అంటే వూండ్ క్లీన్ చేసి అన్నీ చేసిన తర్వాత లేజర్ చేసిన తర్వాత స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది మస్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ అ హైబ్రిడ్ ప్రొసీజర్. అంటే లేజర్తో చేసిన తర్వాత కూడా పుండుల్ని స్కిన్తో క్లోజ్ చేసాం అనుకోండి, స్కిన్ గ్రాఫ్టింగ్ అని. సో రిజల్ట్స్ విల్ బి వెరీ వెరీ గుడ్. సార్ ఇప్పుడు కాళ్ళకి అంటే వెరికోజ్ వెయిన్స్ మాత్రం కాకుండా ఇంకేమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, మీరేం ట్రీట్ చేస్తారు? ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ అంటే ఇప్పుడు వచ్చింది ఇట్ ఈస్ వెరీ కామన్ అని చెప్పుకుంటే వీ డీల్ విత్ డయాబెటిక్ ఫుడ్స్ అండ్ స్మోకర్స్. చాలామంది చాలా సినిమాలో చూపిస్తుంటారు క్యాన్సర్ వల్ల, స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందని. దానికన్నా ఎక్కువగా స్మోకింగ్ వల్ల రక్తనాళాల ప్రాబ్లం అవుతుందని ఎక్కడ చూపిస్తారు. దానివల్ల కాళ్ళు వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ యాంపుటేషన్స్. అదర్ డే ఆల్సో పేషెంట్కి యాంపుటేషన్కి ప్రిపేర్ అయ్యి వచ్చారు వాళ్ళు, అబోవ్ నీ యాంపుటేషన్. యాంజియోగ్రామ్ సిటీ యాంజియోగ్రామ్, హార్ట్కి యాంజియోగ్రామ్ చేసినట్టు మేము కాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తాం. లాంగ్ బ్లాక్ ఉంది వెజల్స్లో, దాన్ని మేము బైపాస్ చేస్తాం. లేకపోతే యాంజియోప్లాస్టీ చేస్తాం. స్మాల్ సెగ్మెంట్స్ ఉంటే అక్కడ స్టెంట్ వేస్తాం, హార్ట్లో స్టెంట్ వేసినట్టు. లాంగ్ సెగ్మెంట్ ఉంటే మొత్తం మేము బైపాస్ చేస్తాం అన్నమాట, వాళ్ళ వీన్తో లేకపోతే గ్రాఫ్ట్తో. ఇమీడియట్గా రిజల్ట్స్ బాగుంటాయి. విల్ ప్రివెంట్ యాంపుటేషన్స్ బేసికల్లీ. చాలామంది అవేర్నెస్ లేకపోవడంతో డైరెక్ట్గా యాంపుటేషన్కి వెళ్ళిపోతుంటారు. సో మాకు వచ్చే పేషెంట్స్ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్, లేకపోతే ది కంఫర్ట్ ఫైనల్ హెల్ప్ కోసం సార్ మరి కాల్ తీయాలి వద్దని చూస్తే 99% పేషెంట్స్కి మెడికల్ మేనేజ్మెంట్తో కానీ లేకపోతే బైపాస్ చేయడం వల్ల కానీ వూండ్ సేవ్ అయిపోతుంది. వూండ్ హీల్ అయిపోతే లెగ్ సేవ్ అయిపోతుంది. అవర్ మోటో ఇస్ టు సేవ్ ద లిమ్స్. ఓకే డాక్టర్, అంటే వెరికోజ్ వెయిన్సే కాకుండా ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఇంకా తగ్గిపోయి అలా కాళ్ళలో ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా ట్రీట్ చేస్తారు? ప్రొసీజర్స్ ఏముంటాయి వాటికి? దాన్ని ఆర్టరీయల్ ఇన్సఫిషియన్స్ అన్నట్టు. స్మోకర్స్ కానీ లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అక్యుములేట్ అవడం వల్ల ఆఫ్టర్ 60-70 years తర్వాత హార్ట్లో వెజల్స్లో ఎలా క్లాట్స్ వస్తాయో కాళ్ళలో కూడా క్లాట్స్ వస్తాయి. దాన్ని మేము యాంజియోప్లాస్టీ ద్వారా కానీ లేకపోతే బైపాస్ ద్వారా కానీ, హార్ట్కి ఎలా బైపాస్ చేస్తామో కాళ్ళకు కూడా బైపాస్ చేస్తుంటాం. మేము రొటీన్గా చేసే ప్రొసీజర్స్ అవి. ఇది కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి, సికేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అంటారు, వాళ్ళకి డయాలసిస్ అవసరం అవుతుంది. వాళ్ళకి క్యాథర్స్ పెడతారు, ఐజీవీ క్యాథర్స్ అని. వాళ్ళకి ఏవి ఫిస్టులా అని చెప్పి, ఆర్టరీవినస్ ఫిస్టులా అని చెప్పి ఒక ఆర్టరీని దమనను సెరల్ని జోడిస్తాం అన్నమాట, ఎనాస్టమో చేస్తాం. దానివల్ల సెరల్ ప్రామినెంట్గా అవటం వల్ల దాని నుంచి డయాలసిస్ అవటం ఈజీగా అవుతుంది. తర్వాత డయాబెటిక్ ఫుడ్ మేనేజ్మెంటు, తర్వాత హార్ట్ నుంచి వచ్చే మెయిన్ వెజల్ని అయోటా అంటాం, దాంట్లో బ్లాక్స్ వస్తే దానివల్ల కాళ్ళకి సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సో పేషెంట్ ఒక 1/2 kilometer నడిచేటికి కూర్చోవాల్సి వస్తుంది సర్క్యులేషన్ లేపటం. అంటే వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి దానికి అయోటో బైఫిమరల్ బైపాస్ అంటాం. అంటే హార్ట్కి కార్డియోథొరాసిక్ సర్జన్ ఎలా హార్ట్ బైపాస్ చేస్తారో వెజల్స్కి, అలాగే మీ కాళ్ళకి బైపాస్ చేస్తుంటాం. సో వాస్కులర్ సర్జన్ నట్షల్ ఏంటంటే డీల్స్ విత్ వాస్కులర్ టిష్యూస్ లైక్ వారికోజ్ వెయిన్స్ కానీ, ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి కానీ, డయాబెటిక్ ఫుడ్ కానీ,
ఇవన్నీ కాకుండా వ్యాస్కులైటిస్ అంటాం, కొంతమంది చేతులకి వేళ్ళు నల్లగా అయిపోతుంది, నీలంగా అయిపోతుంటే ఇష్కిమిక్ ప్రాబ్లం అంటాం. తర్వాత సర్వైకల్ రిబ్ అంటాం, అంటే కొంతమందికి రిపీటెడ్ మూమెంట్స్ వల్ల ఇక్కడ రిబ్ ఎక్స్ట్రా రిబ్ ఉంటే చెయ్యి విపరీతం పెయిన్ వస్తుంటుంది. చాలామంది ఏదో మస్కులర్ పెయిన్ అనుకుంటారు, లేకపోతే బోన్ పెయిన్ అనుకుంటారు. అది వెజన్స్ కంప్రెస్ చేయడం వల్ల లేకపోతే నర్వ్స్ కంప్రెస్ చేయడం వల్ల వస్తుంది. అలాంటివి కూడా మేము ఆ బోన్ ఎక్స్ట్రా బోన్ కూడా రిసెక్ట్ చేస్తాం, దాన్ని సర్వైకల్ రిబ్ అంటారు. చాలామంది లేడీస్లో రైట్ సైడ్కి ఉంటుంది అది ఎక్స్ట్రా రిబ్, చాలామంది తెలియదు. తర్వాత వ్యాస్కులైటిస్, చలికాలం ఎక్కడికి వెళ్ళి వస్తారు, ఎక్స్పోజ్ అవుతారు, అవ్వగానే వెజర్స్ అన్ని స్పాజంకి వెళ్ళిపోతాయి. చలికి మనం ఎలా ముడుచుకుపోతాం అలాగే వెజర్స్ కూడా స్మాల్గా అయిపోతాయి, దానివల్ల సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఇలాంటివన్నీ ట్రీట్ చేస్తాం. సో మీరు అన్నట్టుగా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి సార్, వీటికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు మీరు? అండ్ డిపెండ్స్ అపాన్, ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి అనుకోండి, డాప్లర్ స్కాన్ చేస్తాం. అదే ఆర్టీరియల్ ప్రాబ్లం అనుకోండి, డాప్లర్ స్టడీ ఆఫ్ ఆర్టీరియల్ సిస్టమ్ చేస్తాం. దాంట్లో కూడా లీజన్స్ సరిగా డౌట్ వచ్చింది అనుకోండి, దెన్ విల్ గో ఫర్ సిటీ యాంజియోగ్రామ్. హార్ట్కి ఎలాగ యాంజియోగ్రామ్ చేస్తాం, సిటీ యాంజియోగ్రామ్ చేస్తాం. ఇప్పుడు సర్వైకల్ రిబ్ అని చెప్పాను దాకా, దానికి ఎక్స్రే నెక్ చేస్తాం. చేయటం వల్ల ఎక్స్ట్రా రిబ్ కనబడుతుంది, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఒక ప్రాబ్లమ్స్ ఒక ఇన్వెస్టిగేషన్. ఓకే డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్స్ ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఎలాంటివి వస్తాయి? సడన్గా ఇప్పుడు నాకు వచ్చిన చాలామంది పేషెంట్స్లో సార్ మేము సడన్గా మొత్తం చూస్తే బ్లడ్ అంతా కారుతుందండి, పెయిన్లెస్ బ్లీడింగ్. ఓకే, అది మార్నింగ్ పూట అయితే ఎవరో ఒకరు చెప్తారు చూసి, మీకు ఏదో కొంచెం బ్లీడింగ్ అవుతుందో లేదా ఎక్కడ రక్తం వస్తుంది. అదే పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైనా దోమ కుట్టిందో లేదా ఇలా గోక్కున్నారు అనుకోండి, ఇట్ రప్చర్స్ అండ్ కాజెస్ టొర్నషియల్ బ్లీడింగ్. 1 or 2 లీటర్స్ బ్లడ్ కారిపోతుంది. వారికోజ్ వెయిన్స్లో నా ఓల్డ్ పేషెంట్సే తర్వాత చేయించుకుంటామండి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నవాళ్ళు మిడ్ నైట్ దే ల్యాండ్ అప్ ఇన్ అపోలో 1 o'clock 2 o'clock విత్ బ్లీడింగ్. సో వారికోజ్ వెయిన్స్ ప్రామినెంట్గా ఉండి, స్కిన్ డిస్కలరేషన్ ఉండి, రిఫ్లెక్స్ అని అంటాం. వారికోజ్ బ్లడ్ పైకి వెళ్ళకుండా వెనక్కి వచ్చేయటం, అది ఆ రిఫ్లెక్స్ ఉంటే మాత్రం మనం ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. వీ నీడ్ టు ఎడ్యుకేట్ పేషెంట్స్. అది రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యం వస్తూ నెక్స్ట్ వీక్ మరొక అంశంతో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.